ఎడికించుకోతారు. అరే బ్యానర్ కనబడతలేదు, అడ్డం నిలబడకురి అమ్మా. ఇళ్ళకి ఈడద్దు ఆడబెట్టండి నన్ను, ఆగితే అవసరం లేదు. జై తెలంగాణ, భీమసేనన్న నాయకత్వం, భీమసేనన్న నాయకత్వం. జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. ఉద్యమకారుల ఐక్యత, భీమసేనన్న నాయకత్వం, జ్యోతక్క గారి నాయకత్వం, ఐలన్న గారి నాయకత్వం. ఉద్యమకారుల ఐక్యత, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, అమలు చేయాలి. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఐలన్న గారి నాయకత్వం, ఉద్యమకారుల ఐక్యత, అమలు చేయాలి, అమలు చేయాలి. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆపరేట్ నుంచి 6 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు 2001 నుండి 2014 వరకు రాత్రింబవళ్ళు కష్టపడి అనేక పోరాటాలు చేసి ఆనాడు పోలీస్ వ్యవస్థ ఎంత నిర్బంధించినసరం, ఎన్ని అక్రమ కేసులు పెట్టినసరం ఒక్కవని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు ఒక్కవని ధైర్యంతో పోరాటం చేస్తామని చేసి పోరాటం ప్రారంభించినాడు. కొంతమంది ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎగతాళిని లెక్క చేయకుండా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించాం. ఏర్పడ్డ రాష్ట్రంలో ఉద్యమకారులకు న్యాయం జరగకుండా పోవడం జరిగింది. సీనన్న ఒక ప్రభుత్వ డాక్టర్ అయిన నా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉంది, ఈ ఉద్యమకారులకు అన్యాయం జరగకుండా ఒక ఫోరం ఏర్పాటు చేసి ఈ ఫోరం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం కన్ను విప్పి కలిగి మాకు ఏదైనా చేస్తుందని 6 సంవత్సరాల క్రితం ఉద్యమకారుల ఫోరం ఏర్పాటు చేసి 33 జిల్లాలు విస్తృతంగా తిరిగి అనేక ఉద్యమకారులను చైతన్యపరిచి ఉద్యమకారులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమకారులారా మన ఎక్కడ కష్టం పోయింది కానీ మన పోరాటం తోటి మళ్ళీ మన హక్కును సాధించుకుందామని చెప్పి 33 జిల్లాలు చేసి తిరిగి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సరూర్ నగర్ బహిరంగ సభలో ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రంలో 250 గదాల స్థలం ఇస్తామని ప్రకటించిండు. దాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు కోరడం జరుగుతూ ఉంది. ఆనాడు ఉద్యమకారులకు 25,000 పింఛన్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కోరడం జరుగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని కోరడం జరుగుతూ ఉంది. మరి ఆనాడు
రేవంత్ అన్న అనుకూలంగా స్పందించి సీనన్న మా ఉద్యమకారులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి అన్న మనం అందరం కష్టపోయి ఉన్న బిడ్డలం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకి గొప్ప అవకాశం పెట్టిండు. దీన్ని మనం ఎంత వినియోగించుకొని మరి వాళ్ళ గెలుపులో మన ప్రధాన భూమిక ఉండాలి, మన ఉద్యమకారుల పొరవని చెప్పి ఆనాడు